నమస్తే అందరికీ. ఈరోజు మన ఛానల్లో క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా. దీనికోసం ముందుగా అరకిలో దొండకాయలను తీసుకొని ఒక దొండకాయని 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ వరిపిండి, ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిలోకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. దొండకాయల్లో ఉన్న వాటరే మనకి సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా కొంచెం యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు. అలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన మందపాటి కడాయిని పెట్టుకొని మన డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా డీప్ ఫ్రైగా చేసుకోవాలి. ఆ తర్వాత వీటిలోకి డెకరేషన్ కోసం కొంచెం పల్లీలను కూడా వేయించుకోవాలి. కొంచెం జీడిపప్పులు, అలానే ఒక 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకుంటే మన వేడి వేడి దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఫ్రైస్లోకి వేడి వేడి అన్నం, ఆ అన్నంతో పాటు పప్పు, కూర, పొడి, పచ్చడి ఇలా ఏదైనా కానీ వేసుకొని ఆ ఫ్రైని మనం సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. అలానే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.